వర్షం మూవీ ఎలా ఉంది? బాగుందన్న. ప్రభాస్ ఇది హైలైట్ సినిమా. నాకు చాలా ఇష్టమైన సినిమా. నేను ఎప్పటికీ ఆ సినిమా చూస్తూనే ఉంటాను. నాకు టైంపాస్ కానప్పుడు. నేను ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అట్లా. థియేటర్లో చూడడం ఎలా ఉంది? థియేటర్ అంటే నాకు ఇంకా మంచిగా అనిపించింది ఫోన్ల కంటే. నాకు ఏ సినిమా పడ్డా ప్రభాస్ని ఇక్కడికి వచ్చి సినిమా ఫస్ట్ రోజే చూస్తా, ఫస్ట్ షోలోనే చూస్తుంది. ఖచ్చితంగా నాకు టికెట్ దొరకకపోయినా ఖచ్చితంగా దొరుకుతుంది నాకు ఆ టైంలో. 11 గంటల వరకైనా నాకు టికెట్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ కోసం వస్తా కాబట్టి నేను ఆ సినిమా ఖచ్చితంగా చూస్తా. ప్రభాస్ త్రిష గారు యాక్టింగ్ ఎట్లుంది? త్రిషది యాక్టింగ్ బాగుంటుంది అన్న. నాకు చాలా ఇష్టం, మంచిగా అనిపిస్తుంది. సింపుల్గా ఉంటుంది హీరోని. నాకు మంచిగా అనిపిస్తుంది స్మైల్ ఇట్లా. మీ ఊర్లో నిమ్మకాయలు ఏమంటారు? నిమ్మకాయలే అంటారు మా ఊళ్ళో. ఓకే, మీ ఊర్లో వర్షం ఎప్పుడు పడుతుంది తెలుసా? ఎప్పుడు? మా ఊళ్ళోనైతే నైట్లో పడుతుంది, పొద్దున పడుతుంది. మరి వర్షం సినిమాలో ఎప్పుడు కావాలితే అప్పుడు పడుతుంది? ఆ సినిమాలో అప్పుడు అది వర్షాకాలంలోనే తీసిరు ఆ సినిమా, అందుకే అట్లా అప్పుడు అట్లా పడుతుంది. ఓకే, టోటల్గా అన్ని పాటలు ఎంజాయ్ చేసావా? నాకు అన్ని మువ్వలాను వకల ముద్దమందారమా, ముగ్గులో దించకిలా ముద్ద సింగారమా, గాలికే సంకెళ్ళే సావే అయ్యగారమా, గాలికే రంగులు పూసావే. నాకు బాగా ఇష్టం అన్న సాంగ్స్ అంటే అందులో. థ్యాంక్ యూ. వర్షం సినిమా చూసారా? ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుందా? నువ్వు? బాగుందన్న. బాగుందా? సూపర్. ప్రభాస్ ఫ్యానా నువ్వు? అవును. అవునా? ప్రభాస్ గారి మూవీస్ ఏ మూవీస్ చూసావు? కల్కి చూసా, సలార్ చూసా. ఓకే, సలార్, కల్కి. ఓ డైలాగ్ చెప్పు ఏదో. డైలాగ్స్ అన్ని గుర్తులేమన్నా. ఓకే. మనకి ఎక్కువ మూవీస్ ఎక్కువ అలవాట్లేవు. ఓకే, కానీ ఫ్యానా? ఓకే, ప్రభాస్ గారు ఏ మూవీ గురించి వెయిటింగ్? ఇప్పుడా? కల్కి 2 ఆ? నువ్వు చూస్తావా మూవీస్? ఓకే, ప్రభాస్ గారు డైలాగ్ ఏమైనా చెప్తావా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డోడ్. నువ్వు? అంతే, మనకి తెలియదు అనుకోండి. ఓకే, మీరు త్రిష గారిని చూసారా ప్రభాస్ గారిని చూసారా ఎక్కువ మూవీలో? ప్రభాస్. ఓకే, ఎప్పుడు నుంచి ప్రభాస్ గారు ఫ్యాన్ నువ్వు? 6th క్లాస్. 6th క్లాస్ నుంచా? ఓకే, నువ్వు? నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్. ఓ నైస్. నువ్వురా? ఒక 1 year 2 years. 2 years. ఓకే, మరి అంటే బాహుబలి 2 అవన్నీ చూసావా? బాగా అనిపించిందా? వాడు నా కొడుకు అన్నప్పుడు నాకు వచ్చిందన్న. వర్షం మూవీ ప్రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తమ్ముడు? ఎక్స్పీరియన్స్ ఎందుకన్నా, రెబల్ స్టార్ మూవీస్ అంటేనే హైలైట్ ఉంటాయి. అసలు రెబల్ స్టారా మజాకా డార్లింగ్ అన్న అక్కడ. ఇంకేం ప్రభాస్ గారిని చూసావా, త్రిష గారిని చూసావా? చూడ్డానికి వచ్చింది ప్రభాస్ గారిని, చూడాలి కదా త్రిష గారిని కూడా. ఎలా ఎంజాయ్ చేసా? సాంగ్స్ క్రాక్ అన్న, తెలిందా మనకు? ఒక మంచి సాంగ్ పాడు, ఒక జస్ట్ లైన్. ఏంది? చినుకు రవ్వలు చిన్నదాని మరి అంతగా మంచి డైలాగ్ చెప్పు. డైలాగా ఈ మూవీలో చెప్పినా పర్లేదు, ప్రభాస్ గారు చెప్పినా పర్లేదు. శైలు నాది, శైలు నేను ప్రేమిస్తున్నా, శైలు నన్ను ప్రేమిస్తుంది, శైలు నన్ను మాత్రమే ప్రేమిస్తుంది. ఓకే, మీ ఊర్లో నిమ్మకాయలు ఏమంటారు? నిమ్మకాయలే అంటారు. ఓకే, థ్యాంక్ యూ. బ్రో, వర్షం ప్రీ రిలీజ్ చూసావా? చూసాను బ్రో. ఎలా అనిపించింది? 2 times. లాస్ట్ ఎస్టర్డే వచ్చేసి విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళిన కుక్కడపల్లిలో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన. అసలు సాంగ్స్ అయితే ఆసమ్. సాంగ్స్ కోసమే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోసారి చూసినా తప్పలేదు, అనిసార్లు చూడొచ్చు. ఓకే, ప్రభాస్ గారిది అంటే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు నువ్వు చూసావా ఈ మూవీ? అప్పుడు చూడలేదు. ఓకే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే కదా, అసలు అప్పుడు అసలు మిస్ అయ్యామని అసలు చాలా గిల్టీగా ఉంది. ఇప్పుడు చూసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఏ పాటలు బాగా నచ్చాయి నీకు? ప్రతి సాంగ్, ఫస్ట్ సాంగ్ అయితే ఉంటుంది అందరు లేచేస్తారు. సెకండ్ సాంగ్ వచ్చేసి మెల్లగా కరగని సాంగ్ ఉంటది, మొత్తం ఒక ఊపినారు అనమాట. ఓకే, మంచి డైలాగ్ ఏమైనా చెప్తావా ఈ సినిమాలో? డైలాగ్ అంటే శైలు, వెంకట్ వెడ్స్ శైలు, అంతే. ఇంకా మీ ఊర్లో నిమ్మకాయలు ఏమంటారు? మా ఊళ్ళో నిమ్మకాయలు లెమన్ అంటారు. లెమన్ అంటారా? త్రిష గారు ఎలా ఉన్నారు? ఓ అమ్మో, త్రిష గురించి చెప్పమంటావు మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా? అసలు నెక్స్ట్ లెవెల్ ఇంకా అంతే. థ్యాంక్ యూ అన్న. వర్షం మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్న? వర్షం మూవీ మనకు ప్రభాస్ అన్న సినిమా గురించి అంటే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా రిలీజ్ ఎన్నో మూవీస్ వెయిట్ చేసినాము. ఎస్పెషల్లీ ఈ వర్షం టైంలో ఈ మూవీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓకే,
రీ రిలీజ్ కి వస్తారా, ఎక్కువ కొత్త మూవీస్ రిలీజ్ అయితే వస్తారా? అంటే చాలా కొత్త మూవీస్ రిలీజ్ అయినప్పుడు వస్తాం. రీ రిలీజ్ అంటే ఎందుకంటే మాకు పాత సాంగ్స్ మెమోరీస్ ఇవన్నీ మేము ఎప్పటి నుంచో చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో మళ్ళీ ఇది చూడడానికి మళ్ళీ ఇంకా బాగా ఎంటర్టైన్గా ఉంటుందని, సాంగ్స్ అన్నీ ఎంటర్టైన్గా ఉంటాయని మళ్ళీ వచ్చినాను. ఓకే, త్రిష గారు ఎలా ఉన్నారు? త్రిష గారి గురించి చెప్పడం ఏముందా, అప్పుడు అలానే ఇప్పుడు అలానే. ఇంకా సాంగ్స్ డైలాగ్స్ పాతే, మన ప్రభాస్ అప్పుడు ఇలా ఫైటింగ్ ఇలా, గోపిచంద్ గారు మెయిన్గా, గోపిచంద్ గారు ఒక విలన్ యాక్టర్, ఇలా చూడడానికి అన్ని కాంబినేషన్లు బాగుంటాయని చెప్పి మళ్ళీ చూద్దాం అన్నది. ఒక మంచి డైలాగ్ ఏమన్నా, ఒక పాట కానీ. ఇక వర్షంలో పాటలు అంటే ఇంకా చెప్పక్కర్లేదు కానీ మీకు, ప్రతి ఒక్క పాటలు అన్నీ సిగ్గులవ్వలో సిగ్గులవ్వలో చిన్నదాని సిగ్గులవ్వలో. సూపర్ సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. రీ రిలీజ్ వర్షం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? చెప్పాలంటే సెక్సీ ఉంది బ్రో. లైక్ ఆ టైంలో మిస్ అయిపోయాం, కానీ ఈ టైంలో వచ్చి ఫుల్ ఇందాక మాట్లాడినతో కలిసి కూడా డాన్స్ చేసిన నేను. ఆ పాటలు అవన్నీ ఈ మధ్యన ఎక్కువ వస్తున్నాయి, కానీ నాకు ఇప్పుడు ఇవే ఎక్కువ నడుస్తున్నాయి. ఇంకా ఆసమ్ బ్రో, ఇంకా ఇంకేం చెప్పలేను వర్డ్స్లో. నేను మంచి త్రిష గారు బాగా నచ్చారా, ప్రభాస్ గారు బాగా నచ్చారా? ఆల్వేస్ ప్రభాస్ బ్రో. ఒక మంచి సాంగ్ నువ్వు డ్యాన్స్ చేసిన హమ్ చేయి ఒక్కసారి బ్రో. సాంగ్స్ అవి అవ్వదు, చేయి ఏం కాదు. ఈ వర్షం సాక్షి కలిపి ఏ సాంగ్ బాగా? ఇది నచ్చావే నైజాం పూరి నువ్వేనా రాజకుమారి. ఆ సాంగ్ డ్యాన్స్ ఎరగొట్టేసాడా ప్రభాస్ గారు? అసలు ఆ వాకింగ్ ఇందాక ఫైట్లో బ్రో, ఆ జంప్, ఆ ఆటో ఇట్లా పుష్ చేయడము, ఓవరా ఆ 6 feet 6.2 ఉంటాడు కదా అన్న, క్రేజీ అసలు డైనోసార్. ఇంకా ఏం చెప్పలేము వర్డ్స్లో. ఇప్పుడు అంటే రీ రిలీజులకి ఎక్కువ మంది జనాలు రావడం, ఆ పేపర్లు ఎగరేయడం, ఆ క్రేజ్ అనేది చాలా బాగుంది కదా. ఇప్పుడు థియేటర్ క్లోజ్ అంటున్నారు, వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు? ఇప్పుడు మనకు ఉన్నది ఇది ఒక్కటే ఎంటర్టైన్మెంట్, మన బాయ్స్కి ఎక్కువ. ఈ మధ్యన ఎక్కువ రిలీజ్ కూడా వస్తున్నాయి, మళ్ళీ మొన్న జరిగిన డిసెంబర్లో అది కూడా. కానీ కొంచెం మెజర్స్ తీసుకొని వేస్తే, ఇట్లానే క్లోజ్ చేయకుండా వేస్తే మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది క్లోజ్ చేయకుండా ఉంటే బెస్ట్. రీ రిలీజ్ ఎలా అనిపించింది? बहुत अच्छा लगा. देखा बाहुबली सालार? नहीं नहीं, पहली टाइम आई है री रिलीज के लिए. हाँ. तेलुगु नहीं आता? नहीं आता. ओके, व्हाट इज योर नाम? मनीषा सिंगारम. ओके, यू सी त्रिशा और प्रभास? प्रभास. प्रभास, Yes. ఓకే. కట్ అవుట్ చూసి నమ్మేయాలి dude. నమ్మండి. మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు మూవీ? చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రభాస్ గారి ఫ్యానా లేకపోతే త్రిష గారి ఫ్యాన్? త్రిష ఫ్యాన్. త్రిష గారి త్రిష ఫ్యాన్. ఓకే, అంటే చాలా రోజుల తర్వాత రీ రిలీజ్ అయింది కదా, మీరు అప్పుడు థియేటర్లో చూసారా మూవీ? లేదు, అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియదు నాకు. అవునా? ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగుంది, నైస్. ఓకే, మంచి సాంగ్స్ కి డాన్స్ చేశారు బాగా? వేసాను. ఓకే, ఒక హమ్ చేయండి ఏదో సాంగ్. సాంగ్స్ ఏమి అంత రావు. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే బెండివానా. దట్స్ ఇట్.